ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి నేను తెలియజేస్తాను. ఆవిడ పేరు జెమిమా రోడ్రిగ్స్. ఈ జెమిమా రోడ్రిగ్స్ ఏమంటుందంటే, ఆయన వల్లే ఈ విజయము అని చెప్తుంది. ఎవరు ఆయన అంటే, తన మాటల్లో ఏం చెప్తుందో, మొదటగా ఐ గివ్ థ్యాంక్స్ టు జీసస్. జీసస్ ఈస్ విత్ మీ, ఐ కుడ్ నాట్ డూ మై ఓన్ అంటుంది. నేను ఒక్కదాన్ని ఏం చేయలేను, నా వెనకాల యేసయ్య ఉండి నన్ను నడిపించాడు అని, జీసస్ వల్లే విజయం సాధ్యమైంది అని, తనను నడిపించాడు అని ఈ జెమిమా రోడ్రిగ్స్ చెప్తున్నటువంటి మాటలు. ఆస్ట్రేలియా పైన సెమీఫైనల్లో ఇండియాను ఉన్నతమైనటువంటి పదంలోనికి నడిపించినటువంటి గొప్ప క్రికెటర్. మరి ఈమె 134 బంతులు ఆడి 127 పరుగులు చేసి ఒక గొప్ప వ్యక్తిగా నిలబడినటువంటి వ్యక్తి ఏమంటుందంటే, ఒక అసాధారణమైనటువంటి ప్రదర్శనతో తను ఒక మంచి రికార్డుని నెలకొల్పి, ఈ రికార్డు నా వల్ల కాదు, దిస్ ఈస్ మై లార్డ్ జీసస్, అది దేవుని వల్లనే సాధ్యమైంది అని దేవుని గురించి అన్ని కోట్ల మంది ప్రజల ముందు తను చెబుతూ వచ్చింది. అంతేకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక నువ్వు నిలబడితే స్టాండ్ స్టిల్, గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ, దేవుడు నీ కోసము ఆయన యుద్ధం చేస్తాడు, నీ తరపున ఆయన తన కార్యం చేస్తాడు అనేటువంటి మాటతో ఇన్స్పైర్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయింది. అలాగే నిలబడింది, మంచి ఆట ఆడింది, భారతదేశానికి మంచి గొప్ప కార్యం చేయగలిగింది. ఈరోజు మరి మిత్రులకు నేను తెలియజేసేది ఏమిటంటే, మనము కూడా మన జీవితంలో ఇలాంటి కార్యాలు మరి చేయాలి. అంతేకాకుండా మనం ఎలా ఉండాలి అనేది కూడా మనం జెమిమా రోడ్రిగ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. జెమిమా రోడ్రిగ్స్ అంటుంది కదా, థ్యాంక్స్ టు జీసస్ ఆఫ్టర్ విన్నింగ్ ద మ్యాచ్ గెలిచిన తర్వాత నా దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, నా తల్లిదండ్రులకు నేను థ్యాంక్స్ చెప్తున్నానని చెప్తుంది. ఐ థ్యాంక్స్ టు మై కోచ్, నా కోచ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాను. అంతేకాకుండా వీక్షించున్న మీకు అందరికి కూడా ధన్యవాదాలు అని గర్వంగా చెప్పుకుంటూ వస్తుంది. బాధలో ఏం కనిపిస్తుందంటే, తను ఏడుస్తున్న విధానంలో ఏముందో తెలుసా, ఎంత హార్డ్ వర్క్ చేసింది, ఎంత నలిగిపోయి ఉంటుంది, ఎంత బాధపడిందో అది చూడాలి మనం. నేటి తరానికి రాబోయేటువంటి యవనస్తులకు మనం నేర్పించాల్సింది ఏంటంటే, జెమిమాలాగా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా తట్టుకోగలగాలి, ముందుకు వెళ్ళాలి అనేది మన బిడ్డలకు నేర్పించాలి. మన బిడ్డలను కూడా ఒక జెమిమాలాగా తయారు చేయాలి. అప్పుడే వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. సెట్ బ్యాక్స్ అనే జీవితంలో వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటిని అన్నిటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి దానిని జెమిమాలో నేర్చుకున్నాం. మరొక విషయం జెమిమా ద్వారా కూడా ఏం నేర్చుకోవచ్చు అంటే, గివింగ్ ప్రయారిటీ టు ద గాడ్, దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది, దేవునితో తనకున్నటువంటి రిలేషన్ను మరి తెలియజేసింది. యవన బిడ్డలకు మనం నేర్పించాలి. చిన్నప్పటి నుండి మనం భయములో, భక్తిలో ఎలా పెంచాలనేది మరి ఆ ఒక గొప్ప క్రికెటర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం ఎంత పని చేస్తున్నా కానీ మనకంటూ ఒక ప్రాధాన్యత ఉంది. ఆ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలనేది తెలియజేస్తుంది. కాబట్టి యవన బిడ్డల కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.